నమస్తే అండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా దొండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. సో, నేను ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చిని 8-9 వరకు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు 2 రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఫ్రై అయ్యేలా వేపుకోవాలి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే దొండకాయ పచ్చడిని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడైతే పక్కన కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి దోశల్లోకి చాలా బాగుంటుంది, ఇడ్లీల్లోకి కూడా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో దొండకాయ పచ్చడి ఆమ్లెట్ లేక అప్పడాలతో గినక తీసుకున్నట్లయితే ఈ దొండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 3 టమాటాలని తీసుకున్నాను. అవి కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే దొండకాయలు పచ్చిమిర్చి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దొండకాయ పచ్చడిని. టమాటాలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఈలోగా చింతపండుని కూడా తీసి కడుక్కొని శుభ్రంగా టమాటా ముక్కల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చింతపండు లావు నిమ్మకాయ సైజు అంతదైతే సరిపోతుంది. ఇదిగోండి, టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. దొండకాయలు మన హెల్త్కి చాలా మంచిది. ట్వైస్ ఏ డే అయినా తీసుకోండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ వేసుకొని 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని కనుక తిన్నట్లయితే దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, చాలా ఈజీగా, సింపుల్గా, చాలా రుచిగా దొండకాయ పచ్చడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దొండకాయ పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం